తొలి అడుగు సుపరిపాలన ఉందని ప్రజలందరూ హారతులు పడుతున్నారు అని తెలుగుదేశంలో అంటారు. పాపం ఆయన మాట కాదు. ఎందుకు హారతులు పడతారు అబ్బాయి? నిరుద్యోగ భృతి 3000 ఇచ్చినందుకు హారతులు పడుతున్నారా? లేడీస్ అంతా ఫ్రీ బస్ ఎక్కి తిరుగుతున్నందుకు హారతులు పడుతున్నారా? లేకపోతే గ్యాస్ బండలు 3 ఇచ్చినందుకు హారతులు పడుతున్నారా? లేకపోతే అదేలే 3 లేకపోతే ఆగండి, లేకపోతే అన్నదాత సుఖీభవ 20,000 మొదటి సంవత్సరం ఎగ్గొట్టినందుకు ఇస్తున్నారా? లేకపోతే ఆడబిడ్డ నిధిని 15,000 చూసారు. ఒకసారి మీరు కొట్టి చూడండి. అక్కలారా చెల్లెళ్ళారా డైరెక్ట్గా మీ అకౌంట్లోకే 15,000 గొద్దండి సైకిల్ మీద అన్నారు, గుద్దారు. ఇప్పుడు గుద్దుతున్నాడు 15,000. ఏమయ్యా ఎందుకు హారతలు పడుతున్నారు? ఆంధ్రాలో అమ్మమంటానిక? ఆంధ్ర అసలు 15,000 చొప్పున ప్రతి ఆడబిడ్డకి 15,000 ఇవ్వాలంటే ఆంధ్ర నమ్మేయాలన్నాడే మహానుభావుడు. ఆంధ్ర నమ్మేస్తారా? మన సింగపూర్ ఎందుకు వెళ్ళి అబ్బాయి? ఆంధ్ర నమ్మడానికి వెళ్ళాడేమో, కనుక్కోండి ఒకసారి. పెట్టుబడి పెట్టడానికి కాదు, ఆంధ్ర నమ్మి ఆడబిడ్డ నీది ఇద్దామని వెళ్ళాడేమో నాకు అనుమానంగా ఉంది. ఆంధ్రానే అమ్మాలంటున్నారు. ఇచ్చిన పథకాలు బుద్ధి జ్ఞానం సిగ్గు లేనటువంటి ప్రభుత్వం ఇది. ఇచ్చేటప్పుడేమో వాగ్దానాలు ఇచ్చారు, చేసేటప్పుడేమో ఆంధ్ర నమ్మాలంటారు. హెరిటేజ్ నమ్మమనండి, ఎవడు కదన్నాడు? బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబు నాయుడు గారు? నీకు 14 సంవత్సరాల అనుభవం అంటున్నావు, 73 సంవత్సరాల వయసు అంటున్నావు, నాకు విజనరీ అంటున్నావు. ఏం విజనరీయా? నువ్వు అమ్మ వడిస్తానని ఎగ్గొట్టం విజనరీనా? లేకపోతే ఆడబిడ్డ నిధి ఇవ్వడానికి ఆంధ్ర నమ్మటం నీ విజనా అని అడుగుతా ఉన్నా. చెప్పు సమాధానం. చెప్పడు, శ్రీశయం ఉండడు. అన్ని అబద్ధాలు మోసాలతో నిండినటువంటి ప్రభుత్వం ఇది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో, కూటమి ప్రభుత్వంలో రైతు అన్యాయం అయిపోతున్నాడు, ఉద్యోగులు అన్యాయం అయిపోతున్నారు, నిరుద్యోగులు అన్యాయం అయిపోతున్నారు, మహిళలు అన్యాయం అయిపోతున్నారు. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి ఒక దౌర్భాగ్యమైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం.